హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 8 అండి. ఈరోజు ఓన్లీ బ్యాంగిల్స్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఏ విధంగా చేసేది మీకు డీటెయిల్గా టిప్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తానండి. ర్యాపింగ్ అనేది ఈ విధంగా నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2/6 సైజ్ అనేది తీసుకున్నానండి. అన్నీ కూడా రౌండ్వే, అంటే కట్టివి కాకుండా నేను ఈ విధంగా ఫ్లాటీ కాకుండా ఈ విధంగా తీసుకున్నాను. ఇలాగా రౌండ్గా తీసుకునేది 1 కట్ అండి. 1 కట్టు అంటే మనము రౌండ్గా కానీ లేదా మనకు ఫ్లాట్గా ఉండే వాటికైనా కానీ థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనము ఒకే విధంగా చేసుకుంటామండి. ఈ విధంగా నేను 1 కట్టు, 2 కట్టు, 4 కట్టు, 6 కట్టు ఇవి మాత్రమే ఉంటాయండి. ఇది సైజ్ అనేది 2/6 సైజ్ అండి. నేను మీకు ఫ్లాట్ బ్యాంగిల్ అనేది ఏ విధంగా ఉంటుందో 6 కట్ అనేది చూపించానండి. ఇప్పుడు 1 కట్కు మనము ఎన్ని లేయర్స్ తీసుకోవాలి థ్రెడ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. నేను మెజర్మెంట్గా ఇలాగా మనము రీడింగ్ ప్యాడ్ అనేది ఉంటుంది కదండి, ఆ ప్యాడ్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో మనము థ్రెడ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా అనేది ఈ విధంగా ఫింగర్తో, అంటే కొద్దిగా వదులుకునేసి ఫింగర్తో టైట్గా పట్టుకునేసి మనము ప్యాడ్కు రౌండప్ చేసుకోవాలండి. ఇలాగా మనము రౌండప్ చేసుకునేసి 45 లైన్స్ అనేది మనము తీసుకోవాలండి. 1 కట్ బ్యాంగిల్కు ఫ్లాట్గా ఉండే వాటికైనా రౌండ్గా ఉండే వాటికైనా మనము 45 రౌండ్స్ అనేది తీసుకోవాలి. అలాగా 2 టైమ్స్ అనేది తీసుకోవాలండి. మనము 45 రౌండ్స్ కాకుండా 90 రౌండ్స్ ఒకేసారి కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగానే చేస్తానండి. 45 రౌండ్స్ 2 టైమ్స్ అనేది మనము తీసుకోవాలి. కరెక్ట్గా మనకు సరిపోతుందండి బ్యాంగిల్కు. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము రీడింగ్ ప్యాడ్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఈ విధంగా మనము థ్రెడ్ రౌండ్స్ మనం లేయర్స్ 45 రౌండ్స్ తీసుకునేసి మనం స్టార్టింగ్లో ఎక్కడ స్టార్టింగ్ చేసుకున్నామో అక్కడ థ్రెడ్ అనేది అక్కడి వరకు పెట్టుకునేసి కట్ చేసేసుకోవాలండి. తర్వాత మనము ఇక్కడ మెయిన్ టిప్ ఏదంటే మనము ఈ విధంగా థ్రెడ్ అనేది ప్యాడ్కు రౌండ్గా చేస్తాం చూడండి. అది ఎలాగంటే అలా కాకుండా మనము కరెక్ట్గా స్ట్రైట్గా చేసుకున్నామంటే మనకు వెడల్పుగా ఈ విధంగా వస్తుంది. దాన్ని మనము ఈ విధంగా కట్ చేసుకున్న థ్రెడ్ను మనము వెడల్పుగానే పెట్టుకునేసి కొద్దిగా ఫెవికల్ అనేది ఫెవిక్రిల్ అప్లై చేసుకునేసి ఫ్లాట్గా పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం బ్యాంగిల్ తీసుకునేసి ఈ బ్యాంగిల్కు మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది స్టార్టింగ్లో కింది వైపు నుండి అయినా చేయొచ్చు, లేదంటే పైన బ్యాంగిల్కు పైన నుండి అయినా కూడా చేయొచ్చండి. మీకు థ్రెడ్ ర్యాపింగ్ స్టార్టింగ్లో చేసే వాళ్ళైతే కింది వైపు నుండే మనము నేను ఇక్కడ చూపించిన విధంగా మనము థ్రెడ్ అనేది అక్కడ ఫెవికల్ అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా మనం 1 కట్ బ్యాంగిల్కు 2 టైమ్స్ అనేది, అంటే 45 అనేది 2 టైమ్స్ అనేది తీసుకోవాలండి. 1 టైం అనేది తీసుకున్న తర్వాత మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసేసి తర్వాత మరొకసారి రీడింగ్ ప్యాడ్కు 1 టైం తీసుకునేసి మనము కంటిన్యూగా బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ బ్యాంగిల్ కూడా నేను థ్రెడ్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. రీడింగ్ ప్యాడ్కు మనము 45 లైన్స్ తీసుకోవాలండి. 1 కట్ బ్యాంగిల్కు మనము 45 రౌండ్స్ అనేది 2 టైమ్స్ తీసుకుంటాము, కానీ 2 కట్ బ్యాంగిల్కు 1 టైం తీసుకుంటే చాలండి. 45 రౌండ్స్ తీసుకునేసి ఈ విధంగా బ్యాంగిల్కు మనము ఫ్లాట్గా అనేది, అంటే వెడల్పుగా పెట్టుకునేసి దానికి ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి బ్యాంగిల్కు కింది వైపున అంటే మనము స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ అండి. 4 కట్ బ్యాంగిల్ కూడా మనము 25 రౌండ్స్ తీసుకోవాలండి. 25 రౌండ్స్ థ్రెడ్ అనేది ఈ విధంగా రీడింగ్ ప్యాడ్కు తీసుకునేసి మనము స్టార్టింగ్లో మనం తీసుకున్నాం కదండి, అక్కడ మళ్ళీ
మనం ఎండింగ్ కూడా పెట్టుకునేసి కట్ చేసుకునేసి తర్వాత మళ్ళా మధ్యలో కానీ మనము స్టార్టింగ్లో కానీ థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి దాన్ని ఫ్లాట్గా పెట్టుకునేసి తర్వాత బ్యాంగిల్కు స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా మనము 1 కట్కు 2 కట్కు 4 కట్కు తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ 6 కట్కు 18 అనేది మనము 18 లేయర్స్ తీసుకుంటే చాలండి. 18 లేయర్స్ అనేది తీసుకునేసి ఈ విధంగా మనం ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి బ్యాంగిల్కు. మరొక టిప్ అండి, ఇలాగా బ్యాంగిల్కు మనము స్టిక్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది మనం ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ అనేది ఆరనివ్వాలండి. ఎందుకంటే థ్రెడ్ను మనము గట్టిగా లాగుతూ మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. అంటే ఫ్లాట్గా పెట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. థర్డ్ టిప్ అండి, ఇలాగా మనం బ్యాంగిల్స్కి అన్నీ పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆరిపోతుంది కదండి. థర్డ్ టిప్ ఏమంటే మనం పెట్టుకున్న ఈ థ్రెడ్ అనేది ఆరిపోయిన తర్వాత మనము ఈ బ్యాంగిల్స్కి ఉండే థ్రెడ్ అనేది మనం ఫింగర్స్తో ఫ్లాట్గా అనుకుంటూ దాన్ని బ్యాంగిల్ పైన ఈ విధంగా కొద్దిగా క్రాస్గా పెట్టుకునేసి ఫింగర్తో మనము టైట్ చేసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది మనము ర్యాపింగ్ అనేది చుట్టేటప్పుడంతా కూడా మనము బ్యాంగిల్కు చుట్టుకునేప్పుడంతా కూడా మనం వెడల్పుగా చేసుకుంటూ తర్వాత ఈ విధంగా బ్యాంగిల్కు చుట్టుకునేసి అంటే ర్యాపింగ్ చేసుకునేసి తర్వాత మనము ఇలాగా రౌండప్ చేసుకున్న ర్యాపింగ్ చేసుకున్న థ్రెడ్ను ఒక ఫింగర్తో గట్టిగా పట్టుకోవాలండి. మరొక టిప్ అండి, మనం అలాగా గట్టిగా పట్టుకోకుండా లూజ్గా మనము ఇలాగ ర్యాపింగ్ చేసుకున్నామంటే మనకు అది సరిగా రాదండి. అది కాకుండా మనం ర్యాపింగ్ చేసుకున్న థ్రెడ్ అంతా కూడా లూజ్గా వచ్చేసి ఊడిపోతుందండి. ఈ విధంగా మనకు 45 రౌండ్స్ అనేది మనము ఏ విధంగా ఈ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాం కదండి. ఇది 1 కట్ కదా, మరొక 45 రౌండ్స్ అనేది తీసుకునేసి దాన్ని కూడా ఫ్లాట్గా పెట్టుకునేసి థ్రెడ్ను ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి ఎక్కడికి ఎండ్ చేసినామో అక్కడ మళ్ళా మనము బ్యాంగిల్కు ఈ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవాలండి. మరొక టిప్ అండి, ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ర్యాపింగ్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ బ్యాంగిల్కు ఓన్లీ 1 టైమే 45 రౌండ్స్ అనేది తీసుకుంటాము. చూడండి, మరొకసారి కూడా ఈ 2 కట్ బ్యాంగిల్కు నేను చూపిస్తున్నాను. థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడల్లా మనము ఈ బ్యాంగిల్కు రౌండప్ చేసినప్పుడల్లా మనము ఫ్లాట్గా చేసుకోవాలి. తర్వాత ర్యాపింగ్ చేసుకున్న థ్రెడ్ను మనము ఫింగర్తో టైట్గా పట్టుకోవాలండి. ఇదే విధంగా మనము అన్ని బ్యాంగిల్ కూడా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము 2 కట్ బ్యాంగిల్కు 45 రౌండ్స్ అంటే కరెక్ట్గా సరిపోతాయండి. 45 రౌండ్స్ మనము కొద్దిగా స్టార్టింగ్లో క్రాస్గా పెట్టుకుంటూ ఈ విధంగా ఎండింగ్ వరకు మనకు కరెక్ట్గా సరిపోతుందండి. మనము మొదటగా అంటే బ్యాంగిల్స్ స్టార్టింగ్లో చేసే వాళ్ళకైతే ఇలాగా బ్యాంగిల్కు కింది వైపున మనము పెట్టుకునేసి అంటే మనము థ్రెడ్ అనేది తీసుకున్నప్పుడు దాన్ని పల్చగా పెట్టుకునేసి ఫెవికల్ అప్లై చేసుకునేసి బ్యాంగిల్కు కింది వైపున స్టిక్ చేసుకోవాలండి. మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకుని బ్యాంగిల్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మనము బ్యాంగిల్కు పైవైపు నుండే మనము థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవాలి. అది కూడా మరొక వీడియో చేస్తాను. ఈ విధంగా మనము 1 కట్టు 2 కట్టు తర్వాత 4 కట్టు 6 కట్టు కంప్లీట్గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది మీకు ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఏ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని టిప్స్తో మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఈజీగా చేసుకునే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ను ఫాలో కండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా 1 కట్టు 2 కట్టు
4 కట్టు 6 కట్టు అనేది థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకున్నాము. మరొక వీడియోలో మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.